వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు పోతున్నా గైస్ 9:16 అవుతుంది టైము. జస్ట్ ఇంతసేపు ఫుల్ వాన పడ్డది మా దగ్గర, ఇట్లా అని లేట్ అయింది పూజకి. ఇప్పుడు పోతున్నా, స్నానం గిట్ట ఒకటే చేసుకున్నా. నేను నైట్ ఇంట్లో ఆరబెడితే లొంగి ఏమో బయట ఆరవేసి వానరా లొంగి ఏమో పచ్చి పచ్చిగా ఉంది మొత్తం. సో గైస్ శాడీ చేంజ్ చేసేసారంట, ఇప్పుడు పూజ ఉంది. అది ఎందుకు ఆగదు ఇట్లా, అది వాడుతుంటే ఎందుకు చూసుకున్నావు? మా అన్న మైక్ తెప్పించింది నాకు, మా కొండలో ఆడ అనుకుంటు అన్న. కూర్చొని కూర్చున్నా బాక్స్లో ఉంది మాట చార్జర్, ఒక చార్జర్ ఇచ్చారు, ఒకటి ఎక్స్ట్రా మైక్ ఇచ్చారు అనమాట. సో గైస్ పోతున్నాం, టోల్షోకి పోవాలి. ఆడ బ్యాంక్లోకి వెళ్ళి పైసలు తీసుకురావాలంట. మిట్టనా నేను మా మిట్టన్న కలిసి పోతున్నాం. మా అన్న మైక్ ఇచ్చిండు గిఫ్ట్. బ్యాంకుకి పోయి పైసలు తీసుకురావాలి. ఈరోజు మాతకి పెట్టాలి, ఆడ మాతకి హార్ చేసి పెట్టాలి. సరే గైస్ అడిగి పోయి కలుద్దాం. సో గైస్ పోతున్నాం. అన్న బండి నడిపిస్తుండు, నడిపిమంటే నడిపిస్తుండు. డైరెక్ట్ టోల్షోకి పోయి పైసలు తీసుకురావాలి గైస్. గైస్ బండిలో పెట్రోల్ ఒప్పించుకుంటే పోతున్నాం. ఇట్లా ఇట్లా యూటర్న్ చేసుకుని ఇట్లా పోవాలి స్ట్రైట్, అట్లా బ్రిడ్జ్ మీదకి ఎక్కి వెళ్ళిపోవాలి. మిటనా లెఫ్ట్, స్ట్రైట్. మిటనా రైట్. స్ట్రైట్ జాంగో. సో గైస్ టోల్షోకి మీద ఒక ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ గుద్దుకూరు గిట్ట అవుతారు. సో గైస్ ఈ బ్రిడ్జ్, టోల్షోకి బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే SBI బ్యాంక్ ఉంటుంది, ఆడికి పోవాలి. ఆడికి పోయి నోట్లు ఆయన పైసలు ఇస్తాడు, ఆ పైసలు తీసుకోవాలి. తీసుకొని హార్ చేయనికి ఇవ్వాలి. లక్ష్మీదేవి అవతారం, ఈరోజు లక్ష్మీదేవి అవతారం కదా, అట్లా అని హార్ చేయనికి ఇచ్చి రావాలి. పోయి మీకు తెలియదంటే మ్యాప్ పెట్టుకొని పోతున్నాం. నాకు తెలుసు మాత, ఆయన మ్యాప్ పెట్టుకుంటుండ, నమ్మకం లేదు నా మీద. సో గైస్ నేను SBI బ్యాంక్ కింద ఉందనుకొని ఈ కిందికి తీసుకొని వచ్చిన బ్రిడ్జ్ కిందికి. మ్యాప్లో చూస్తే స్ట్రేట్ పోవాలి, షేక్పేట్లో ఉంది. సో గైస్
మ్యాప్లో లొకేషన్ పెడితే ఏంటో గలీలో తీసుకొని వచ్చింది మాకు. మొత్తం కాలనీలోకి తీసుకోపోయింది. అయితే ఫోన్ చేసి అడిగితే రోడ్ మీదనే ఉంటుంది, బాటా పక్కన ఉంటుంది అంటే పోతున్నాం ఇప్పుడు గైస్ ఆడికి. సో గైస్ వచ్చేసినాం ఎస్బీఐ బ్యాంక్ కాడికి. లోపల పోయి ఒక అంకుల్ని పిలవాలి. అంకుల్ వచ్చి ఆ పైసలు ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపోవాలి గైస్. ఫుల్ పబ్లిక్ ఉన్నారు గైస్ లోపల. సో గైస్ మా అన్న ఫోన్ చేసి అడుగుతుండే ఎవరు అని. వచ్చేసినాం. అన్నకు ఫోన్ చేసి ఆయన పైసలు ఇస్తే తీసుకొని వెళ్ళిపోవాలి. ఒక అన్నతో మాట్లాడుతాడు మా అన్న. అంకుల్తో మాట్లాడుతుండు. శ్రీకాంత్ నాకు ఫోన్ చేస్తున్నాం. పైసలు వాళ్ళకి ఎక్స్ట్రా అవి నోట్స్ పైసలు ఇస్తే వాళ్ళు చేంజ్ ఇస్తారంట వాళ్ళు. అట్లా అని మళ్ళీ వాళ్ళ గురించి ఆగినాం. సో గైస్ అప్పటి నుంచి ఈ అక్క గురించి వెయిట్ చేస్తుండే. ఇప్పుడు వచ్చింది అక్క, పైసలు గిట్ట తీసుకొని వచ్చింది. అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నోట్లు ఇస్తారంట వాళ్ళు. సో గైస్ తీసుకున్నాం, అంకుల్ ఇచ్చిన పైసలు పోతున్నాం ఇప్పుడు. సో గైస్ ఈడ పక్కనే కుర్తాలు ఇస్తారా, కుర్తాల షాప్ ఉందంట, బట్టల షాపు. అయితే పోయి చూస్తాం. ఆడ బట్టలు నచ్చితే చూసుకుంటాం. బండి డిక్కీలో పెట్టేసి ఉంటాను అక్క, బండిలో పెట్టుకోక ఆడంది చాలా నాయగారు పెట్టాం. నాకేలే బండి నువ్వు నడిపించినావు కదా స్వామి. ఆడోది మా అక్క కనిపించింది. ఏంటో అది బట్టల షాప్ ఉంటుంది, క్లాత్ది. ఆడ మీద ఉంది. మీది కాల్ ఎట్లా ఉంది? ఫస్ట్ ఫ్లోర్ మాది. ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు కూడా ఉంది. అది ఎట్లా బట్టలు చూపిస్తే కలర్ తెచ్చి ఇస్తారంట. ఆయన పోతున్నా, ఆయన ఇంటకు పోమంటారు. చూడండి బట్టలే లోపలికి గిట్ట ఉన్నాయంట. ఇంకా అన్ని బట్టలే ఉన్నాయి ఇక్కడ. మా అన్న ఫోన్ చేసి అడుగుతుండు. బట్ట పీస్ అయితే తీసుకున్నాము. చూపెట్టి బటన్ నచ్చితే తీసుకోవాలి. సో గైస్ పోతున్నాం. వాన అయితే పడతలేదు. సో గైస్ పోతున్నాం. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి వేరే దగ్గర పోవాలి. అది పైసలు హార్ చేయాలి ఇంకా మేము. సో గైస్ మాతకి అది ఏమో కావాలంట, తీసుకొని వచ్చారు. ఇక్కడ ఆగినాం. ఇట్లా యూటర్న్ చేసుకొని అట్లా సో గైస్ పోతున్నా. కరెంట్ లేదు మాది అపార్ట్మెంట్లో. ఇప్పుడు పోతున్నా అన్న వాళ్ళ దగ్గరికి. అడిగి పోయి కలుద్దాం గైస్. దసరా పండుగ అయిపోయినాక రాత్రి ఇంకేం చేస్తే సో గైస్ ఇప్పుడు స్నానంకి పోతున్నా నేను. పూజ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్నానంకి పోయి స్నానం చేసుకొని రావాలి. వచ్చి పూజలో జాయిన్ కావాలి. సరే గైస్ ఇంటికి పోయి కలుద్దాం. ఇంటికి పోతున్నాం. పూజ అయితే స్టార్ట్ అయిపోయిందంట గైస్. మాకు ఇంకొక 10 minutes పడుతుంది. అడగవాలి అడిగిపోయి కలుద్దాం.
మంగళారస్తు పూజీ ఫలించదు శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇవ్వాలి అందరూ వస్తారు అక్క అది వీడియో తీసి ఆడుకో మన వీడియో తీసి సాధికి ఇక్కడ ఈ లైన్లకు డిస్టెన్స్ ఇవ్వండి ఎందుకు ఇగో డిస్టెన్స్ ఎందుకు అంటే ఇగో దీపం కూడా తాకినాక చీరలు మనం ఇస్తాం సరే డిస్టెన్స్ ఇవ్వండి ఇట్లా అనుకుంటావా అందాక లాస్ట్ దాకా కొంచెం ఆర్తి పైకి పట్టుకోమని చలో ఆర్తి కొంచెం పైన పట్టుకోండి పాప మెల్లగా ఒక్క ఓకే ఏమైనా మా గల్లీ అక్క వాళ్ళందరూ అన్నం తింటారు మిట్టన పెరుగు మా శ్రీకాంతనా ఇవాడు అక్కి స్వామి నవీన్ స్వామి ఎవరైనా సిద్ధు స్వామి ఎక్కిండు మొత్తం టెంట్ హౌస్ బట్ట కొట్టిపించిండు సేమ్ టెంట్ హౌస్ లెక్క ఉంది రాజస్వామి ప్రభాస్ జర ఇక్కడ చూడు అయ్యో మొత్తం పసుపు పెట్టుకొచ్చిండే బ్లాగరా మీటింగ్ మీటర్ అన్నవాళ్ళు ఏ సిద్ధ స్వామి